మనం ఈరోజు వీడియోలో పాయింట్ కటింగ్ అనేది చూద్దాం. చాలా మందికి కిస్తా డౌన్ అనేది ఎలా దింపుకోవాలి ఏందనే చాలా మందికి ఇంకా డౌట్స్ ఉంది. ఈ కొత్త వారి గురించి కూడా చాలా మంది అడుగుతారు, బిగినర్స్కి ఎలా అర్థమవుతుందని అంటారు. మీకు స్టార్టింగ్లో మీకు క్లియర్గా ఇంకా అర్థం కావడానికి మనకు కస్టమర్ వచ్చేసి పాయింట్ ఇచ్చిండు. సేమ్ యాజ్ టీజ్గా ఇదే పాయింట్ మనం మెజర్మెంట్ లేకుండా, బాడీ మెజర్మెంట్ లేకుండా ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త వారు అయితే మీరు ఖచ్చితంగా చూడండి, ఇది పాయింట్ టు పాయింట్ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఈ కటింగ్ చూపిస్తాను. ఓకేనా? దీనికోసం మనం పాయింట్ అనేది క్లాత్ పరుచుకుందాం. మనం పాయింట్ ఎప్పుడైనా మనం ఉల్టాలో కట్ చేసుకోవాలి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా చూడండి. మీకు కొత్త వరకు ఉన్న పాత వారు ఉన్నా కానీ మీకు పాయింట్ తోటి పాయింట్ ఎలా కటింగ్ చేయాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూడండి, పాయింట్ అనేది ఎప్పుడైనా మన సైడ్ ఓపెన్ ఉండేలాగా వేసుకోవాలి, అది ఉల్టాలో ఉండాలి ఎప్పుడైనా సరే. చూడండి, మనకి ఇది పాయింట్ ఉంది. ఇది పాయింట్ తోటి మనం పాయింట్ మెజర్మెంట్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా. చూడండి, క్లియర్గా నేను చెప్తాను. ఓకేనా? ముందుగా ఏ పాయింట్కైనా ఫస్ట్ ఒక స్ట్రైట్ మార్క్ అనేది తీసుకోవాలి మనకి, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ పై భాగంలో ఒక స్ట్రైట్ మార్క్ తీసుకొని దీని తర్వాత ఏం చేయాలంటే మనం లెంత్ అనేది తీసుకోవాలి. చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. బాడీ మెజర్మెంట్ లేకుండా ఈ పాయింట్ అనేది ఎలా కటింగ్ చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, మనకు లెంత్ వచ్చేసి 40 ఉంది. 40 ఉంది కదా. ఇక 1 ఇంచ్ అనేది మనకి బెల్ట్ భాగం పెరుగుతుంది. దాని గురించి అని ఏ పాయింట్ కైనా 1 ఇంచ్ పై భాగం లెస్ చేసి ఇక్కడ వదిలేసి 1 ఇంచ్ వదిలేసి 40 దగ్గర ఒక మార్క్ వేసుకోండి. కింద ఎమ్మింగ్ కానీ కుట్ల గురించి కానీ ఒక 3 ఇంచులు అనేది ఇక్కడ కింది భాగంలో ఎక్స్ట్రా తీసుకోండి. ఓకేనా? దీని తర్వాత ఏం చేయాలంటే మనం మొక్కలు లూజ్ అనేది తీసుకుందాం. ఇది 40 ఉంది కదా, మిడిల్ ఒక భాగం తీసుకోండి, 20 దగ్గర మార్క్ వేయండి. తర్వాత మీ మెజర్మెంట్ అనేది చూపిస్తాను. ముఖాల గురించి ఒక మార్క్ వేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే మనం సీట్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి, కిస్తా రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు మనం కిస్తా రౌండ్ మార్క్ వేసుకోవాలి కాబట్టి దీనికోసం ఏం చేయాలంటే ఈ కిస్తా రౌండ్ అంతా కొలవకుండా ఏం చేయాలంటే మీరు పాయింట్ ఉన్నది కదా, ఈ సెంటర్ భాగం ఇది, ఈ పాయింట్ అయితే ఎక్కడైతే కుట్టు ఎండింగ్ ఉందో ఈ నుంచి ఇక్కడికి ఒక మార్క్ తీసుకోండి. ఎంత ఉంది? 30 ఉంది. ఓకేనా? మీరు కిస్తా రౌండ్ అనేది ఏది కొలవలేదండి. ఈ మార్క్ నుంచి ఇక్కడ వరకు 30 ఉంది కదా, 30 దగ్గర ఒక మార్క్ వేయండి. ఇది లాస్ట్లో కొడదాం, కిస్తా రౌండ్ అనేది ఎంత వస్తుందో 30 దగ్గర ఒక మార్క్ వేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది కలుపుకుందాం మనం. మీరు లేడీస్ ఉన్నా కానీ ఎవరున్నా కానీ మీకు ఈజీగా ఇలా కటింగ్ చేసుకోవచ్చు. మీరు చాలా మందికి లేడీస్కి పాయింట్తో పాయింట్ మనకి బ్లౌజ్ కట్ చేస్తారు కదా, వాళ్ళకు కూడా ఈ విధంగా చెప్తే క్లియర్ అర్థమవుతున్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే మన వీడియోస్ లేడీస్ కూడా ఫాలో అవుతారు కాబట్టి. చూడండి, ఇప్పుడు మనకు స్ట్రైట్ లైన్ అయితే తీసుకుందాం. ఓకేనా? దీని తర్వాత ఏం చేయాలంటే మనం ఇది మనకు వచ్చేసి ప్లేట్లెస్ పాయింట్ కదా, ప్లేట్లో వాటికి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక ఇంచున్నర ఈ కినార్ వదిలేసి ఇంచున్నర ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ వేసిగా దీని తర్వాత ఒక 2 ఇంచుల మార్క్ అనేది ఇక్కడ వేసుకోండి. ఎప్పుడైనా దీనికంటే ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండాలి ప్లేట్లెస్ పాయింట్కి. ఓకేనా? దీనికి ఒక స్ట్రైట్ మార్క్ తీసుకోండి ఇట్లా. దీని తర్వాత ఏం చేయాలంటే ఈ భాగంలో మనకు మన సీట్ రౌండ్ ఉంటుంది కదా, సీట్ రౌండ్ అనేది మనం కొలవకుండా చాలా మంది ఇట్లా మనకు జిప్పు పెట్టి ఇట్లా కొలిసినాం అనుకో, మనకి ఇది అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. ఇట్లా కొలిస్తే సాగుతూ ఉంటుంది, ఈ భాగంలో సాగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని ఈ పాయింట్ ఇలానే ఉంచి ఏం గుంజకుండా కరెక్ట్గా లెంత్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎంత ఉంది? మనకు 9 ఇంచులు ఉంది. చూడండి, ఏం గుంజకుండా చూడండి 9 ఇంచులు ఉంది కదా. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ కచ్చల గురించి వదిలేసి ఇక్కడ కూడా కచ్చల గురించి వదలాలి. ఇప్పుడు ఈ పాయింట్కి ఏంటంటే మనం చూడండి ఇక్కడ కుట్లకు పోతుంది, ఇక్కడ కుట్లకు పోతుంది కాబట్టి మనం ఇప్పుడు కచ్చ వదులుతాం. మన బ్యాగ్లు అనేది ఆటోమేటిక్గా మనకు తర్వాత పెరుగుతుంది. ఇది మనకు మెజర్మెంట్ తీసుకున్న పాయింట్కి ఇదే. ఇప్పుడు మనం కచ్చల గురించి వదలాలి, ఎందుకంటే ఇక్కడ కచ్చలోకి వెళ్ళిపోయింది, ఇక్కడ కచ్చలోకి వెళ్ళిపోయింది కాబట్టి మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 9 ఇంచులు కదా, ఇక్కడ మిడిల్లో 9 ఇంచులు వేసుకొని ఇక్కడ 3 పాయింట్లు, ఇక్కడ 3 పాయింట్లు కచ్చ అనేది వదలండి. ఓకేనా? దీని తర్వాత మనం టైస్ లూజ్ అనేది తీసుకుందాం. ఈ తొడ లూజ్ అండి.
చాలా క్లియర్గా ఉంటుంది. మీరు ఇది ఇలా మీరు ట్రై చేసినట్టే కొత్త పాయింట్లు కూడా మీరు కట్ చేయడానికి కూడా కొంచెం మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి. ఓకేనా, 12 ఉందండి ఇది. 12 అంటే మనకు 24. ఓకేనా, ఎలా తీసుకోవాలంటే 24 ఉంది కదా, కరెక్ట్గా రెండో భాగం వేసి ఒక 1 ఇంచ్ లెస్ చేయండి. 24 ఉంది కదా, తొడ లూజ్ వచ్చేసి ఈ రెండో భాగం వేయండి. 12 దగ్గర వేసి ఒక 1 ఇంచ్ లెస్ చేయండి. ఓకేనా, ఇది క్లియర్ కదా. ఇప్పుడు మనం నడుము కొలుచుకుందాం. నడుము కొలిచేటప్పుడు ఎప్పుడైనా ఈ ఉక్స్ భాగం మొదటి భాగం నుంచి ఈ ఉక్స్ వరకు తీసుకోవాలండి. అట్లా తీసుకున్నప్పుడు మీకు పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే అక్కడే లాక్ అవుతుంది కాబట్టి మనకు అదే స్టార్టింగ్ పాయింట్, అక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి అది ఎండింగ్ పాయింట్. చూడండి 32 ఉంది. 32 ఉంది కదా. అప్పుడు ఏం చేయాలంటే మనం చూడండి ఇక్కడ ఎంత వచ్చింది మనకు 11 ఉంది కదా, కరెక్ట్గా ఇక్కడ 11 వేయండి. మనం పాత వీడియోలో చెప్పినట్టుగానే ఇక్కడ ఎంత అవుతుందో ఈ కినార్ వరకు చూడండి, మనకి 1 ఇంచ్ వదిలేసిన తర్వాత 11 వచ్చింది కదా, ఇక్కడ 11 వేయండి. ఇప్పుడు మనం నడుము అనేది తీసుకోవాలి. ఎంత నడుము అంటే మనకు 32 కదా, 4వ భాగం 8, కచ్చల కోసం 1 ఇంచు, 9 ఇంచులు మనకి ఇది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ భాగం నుంచి మనకు ఇలా కలుపుకోండి. ఇది అనేది మనకు ఈ లూజ్ అనేది మనకు బ్యాక్లో ఆటోమేటిక్గా పెరుగుతుంది. మీరు టెన్షన్ పడకండి. ఇది కొంచెం ఆయనకు ఇప్పుడు లూజ్ ఉన్నా కానీ ఇలా సెట్ అయిపోతుంది మనకు. ఓకేనా, ఈ లూజ్ మనకు ఇది ఎక్కువ తక్కువ మనం ఎందుకు ఇలా వేసుకున్నాం, మనకి ఇక్కడ ఎందుకు పెంచలేదంటే మనకి ఈ భాగంలో అనేది జోబ్ దగ్గర ఫోల్డింగ్ అనేది వస్తుంది. దాని గురించి అని ఇక్కడ స్ట్రైట్గా తీసుకున్నాను. తర్వాత మనకు ఈ భాగం ఎంతైతే మనకు తక్కువ వచ్చిందో ఈ భాగం అనేది మనం లాస్ట్లో పెంచుకుందాం. ఓకేనా, ఈ 11 ఇలా సగం వేయండి. ఈ సెంటర్ కటింగ్ అండి, చిన్నగా ఉంది కాబట్టి మనం సెంటర్ కటింగ్ చేసుకోవాలి. 5.5 కదా, ఇక్కడ కూడా 5.5 తీసుకోండి. ఇప్పుడు మీకు కొద్దిగా ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చినా మీకు ఇబ్బంది ఏమేమి లేదు. అదే మనం ఆ లూజ్ వచ్చేసి ఎంత మనకి ఎక్కువ వచ్చిందో ఎంత తక్కువ వచ్చిందో అది మనం బ్యాక్లో కట్ చేసుకోవాలి. 5.5 మనకి ఇక్కడ ఎక్కువ వచ్చింది కానీ కంగారు పడకండి. ఓకేనా, ఇప్పుడు మనం బాటమ్ లూజ్ తీసుకుందాం. బాటమ్ లూజ్ వచ్చేసి 15 చూడండి. 15 అంటే రెండో భాగం తీసుకోవాలి. 4, 4, 7.5. ఇది అనేది మనం ఖర్చుల గురించి పెంచుకోవద్దు ఫ్రంట్లో ఎప్పుడైనా సరే. ఇది ఖర్చుల గురించి 15 అంటే 15 కరెక్ట్ పెట్టినా చూడండి. ఖర్చుల గురించి మాత్రం పెంచుకోవద్దు. ఓకేనా, ఇప్పుడు మోకాలు తీసుకుందాం. ఇది ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే స్ట్రైట్గా తొడది బాటంది ఇలా టేప్ పెట్టుకొని ఇట్లా ఒక మార్క్ వేసుకొని అప్పుడు మనం మొక్క లూజ్ అనేది తీసుకోవాలి. ఎంత మనం 20 డౌన్లు వేసుకున్నాం కదా, ఇవి మనం డౌన్ ఎంత వేసుకున్నామో చూసుకొని ఆ డౌన్లో లూజ్ మనం చెక్ చేసుకోవాలి. చూడండి నేను 20 దగ్గర చూశాను, 20 ఇక్కడ వస్తుంది. ఈ లూజ్ ఎంత వస్తుందో ఇప్పుడు చెక్ చేస్తాను నేను. 20 డౌన్లో మొక్క లూజ్ ఎంత వచ్చిందో చూసుకుంటాను నేను. చూడండి 18 వచ్చింది. 18 కదా, చూడండి 18 అంటే ఒక పాయింట్ తక్కువనే వేసుకోండి, ఎందుకంటే మనకు బ్యాక్లో పెరుగుతుంది. చూడండి 15.5 వేసిన, పాయింట్ తక్కువ 4.5, ఇక్కడ వస్తే పావించు, ఒక పావించి ఇలా తగ్గించుకోండి మీరు. చూడండి 18కి ఒక పావించి తగ్గించుకోండి, పావు తక్కువ 9. మనకి ఇక్కడ బ్యాక్లో షేప్ పెట్టినప్పుడు ఆ లూజ్ పెరుగుతుంది కాబట్టి ఈ స్కేల్ మనకి దగ్గర అవుతుంది. ఓకేనా, ఒక పావించి తగ్గించుకుని ఇక్కడ పర్లేదు. ఇప్పుడు ఇవి సమాంతరంగా మార్కింగ్ తీసుకోండి. స్కేల్ అనేది ఎప్పుడు మార్కింగ్ అవుట్ కావద్దండి, డ్రాయింగ్లో వచ్చేలా ఉండాలి. ఓకేనా, మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఈ భాగంలో ఎప్పుడైనా 1/2 ఇంచు డౌన్ కొట్టండి, ఎందుకంటే ఫ్రంట్ భాగంలో స్టమక్ ఉన్నా ఏది ఉన్నా మనకు కిందికి నెట్టకుండా ఉంటుంది, ఫిక్స్గా ఉంటుంది మనకు. దాని గురించి అని ఈ కింది భాగంలో షేప్ తీసుకోవాలి ఖచ్చితంగా. నెంబర్ 26. దగ్గర ఇది మనం కట్ చేసుకుందాం. బ్యాక్ ఎలా తీసుకోవాలో కూడా చూద్దాం మనం.
మనకు ఐరన్ స్ట్రేట్ కాబట్టి స్ట్రేట్ మార్క్ తీసుకోండి ఇట్లా. ఈ భాగం అనేది ఇప్పుడు కట్ చేసుకోవద్దని లాస్ట్లో కట్ చేసుకుందాం. నేను ముందు వీడియోలో చెప్పినా కదా, ఎప్పుడైనా ఈ భాగం కట్ చేయకండి. మీరు ముందే కట్ చేస్తే తర్వాత ఎక్కువ తక్కువ అయిందనుకో ఇబ్బంది పడతారు. అందుకే నేను కూడా కట్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాగ్ తీసుకుందాం. బ్యాగ్ సేమ్ ఇలానే ఏం జరపకుండా సేమ్ ఇందులోనే మనకు బ్యాగ్ కూడా వచ్చేస్తుంది. చూడండి, సెంటర్ కటింగ్ కాబట్టి మీకు ఇక్కడ ఈ మార్క్ నుంచి ఇక్కడ స్ట్రేట్ ఉండేలా చూసుకోవాలి. చూడండి, 3 పాయింట్లు 3 పాయింట్లు 3 పాయింట్లు కరెక్ట్గా వచ్చింది. ఓకేనా, మీరు కూడా ఈ మిడిల్ అనేది అర్థం కాకపోతే పరిచేటప్పుడు ఈ సెంటర్ చూసుకోండి, సెంటర్ కటింగ్ అయితే. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం ఈ భాగంలో ఎప్పుడైనా స్కేలు స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు బ్యాగ్లు అనేది ఒక 1.5-2 ఇంచులు అనేది పైకి రేజ్ చేయండి. ఎందుకంటే ఇలా రేజ్ చేసినప్పుడు ఇప్ అనేది మనకు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు కూడా పైకి లేవకుండా ఉంటుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ డౌన్లో ఒక మార్క్ వేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ స్ట్రేట్గా వేయాలండి. ఇక్కడ కూడా దీనికి స్ట్రేట్ వేయాలి. ఈ కింది భాగంలో మాత్రం ఇక్కడ సేమ్ పెట్టి కిందికి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ డౌన్ చేయండి. మనకి ఈ ఖర్చు భాగంలో ఎక్కువ ఏం తీసుకోవాలి కదా మనం, కింద బాటంలో ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ వేయండి. ఇక్కడ కూడా 1.5 ఇంచ్ వేయండి. ఓకేనా, ఇప్పుడు మనం వచ్చేసి తొడ లూజ్ అనేది మనకి 24 కదా. ఇప్పుడు బ్యాగ్ కొలుద్దాం మనం. ఇప్పుడు కూడా సింపుల్గా మనం ఏం కొలవకుండా, మన బాడీ మెజర్మెంట్ లేదు కదా, ఇప్ అనేది ఎలా తీసుకోవాలంటే చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. మనం ఫ్రంట్ కొలిచినాం కదా, దీని గురించి ఇప్పుడు బ్యాక్ కొలవండి. కరెక్ట్గా ఇప్పు అయితే ఏ భాగంలో వస్తుందో మనకు డాట్ ఉంది కదా, డాట్కు సమాధానంగా తీసుకొని చూడండి 9.5 వచ్చింది. 9.5కు మనకు బ్యాక్లు ఎంత, ఒక 2 పాయింట్లు తక్కువ వచ్చింది కదా. ఈ 2 పాయింట్లు మనకు ఇలా యాడ్ చేసుకుందాం. 9.5 కదా, ఇక్కడ మనకు ఖర్చుల గురించి తీసేయండి, 10. ఓకేనా, ఆ పావించి అనేది ఫ్రంట్ పావించి అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు నడుము తీసుకుందాం. నడుము వచ్చేసి మనకు 32 కదా. ఇలా 4వ భాగం వచ్చేసి ఇక్కడ ఖర్చుల గురించి 1/2 ఇంచ్ తీసేసి 8 దగ్గర మార్క్ వేయండి. ఇప్పుడు 1 ఇంచు భావం అనేది బ్యాక్ డాట్ల గురించి ఒక మార్క్ వేయండి. ఓకేనా, ఇప్పుడు మనం తొడలు తీసుకుందాం. తొడలు వచ్చేసి మనకు 24 కదా, ఇందులో కొలుచుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ భాగం నుంచి ఈ భాగం వరకు 1/2 ఇంచ్ లెస్ చేసి ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి ఒకసారి. 9 ఇంచులు వచ్చింది కదా, సారీ 10 ఇంచులు వచ్చింది. 10 ఇంచులు ఏం చేయాలంటే కరెక్ట్గా ఈ మార్క్ నుంచి మనకు 24 ఎక్కడైతే వస్తుందో అక్కడ చూడండి. చూడండి 24, ఇక్కడ 10 దగ్గర మార్క్ వేయండి. ఎప్పుడైనా ఖర్చుల గురించి 2 సైడ్ వదిలేయాలండి. చూడండి, ఇక్కడ 1/2 ఇంచు ఇక్కడ 1/2 ఇంచు లెస్ చేసిన తర్వాత ఇక్కడ 10 దగ్గర వచ్చింది కదా, 10 దగ్గర కరెక్ట్గా మార్క్ పట్టుకొని మళ్ళీ ఇక్కడికే కొలవాలి. చూడండి, ఇక్కడ పెడితే మనకు 24 అనేది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మార్క్ వేసుకున్నాం. ఇప్పుడు మనం సీట్ రౌండ్ అనేది కొలుద్దాం, సరే కిస్తా రౌండ్ అనేది కొలుద్దాం. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుందా లేదా మనకి ఇప్పుడే తెలిసిపోతుంది. లేదంటే మనం ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో కూడా నేను ఇందులో చూపిస్తాను. బిగినర్స్ చాలా మందికి అదే మనకు సీట్ రౌండ్ అనేది కిస్తా రౌండ్ అనేది కరెక్ట్గా వస్తలేదు, ఎలా కటింగ్ చేయాలని చాలా మంది అడుగుతారు. ఇలా కొన్ని పాయింట్లు ఇలా ప్రాక్టీస్ చేసిరనుకో మీకు తర్వాత ఈజీగా కటింగ్ చేసుకోవడానికి నేను చెప్పేది కూడా అర్థమైంది. చూడండి 24 వచ్చింది. చూడండి నేను ఒకసారి ఇది కొలుస్తాను ఎంత వచ్చిందో. ఇక్కడ 9.5 1 పాయింట్ వచ్చింది. దీనికి మనం బెల్ట్ పెరుగుతుందని చెప్పినాం కదా, ఒక 1 ఇంచ్ యాడ్ చేయాలి, అంటే 10.5 1 పాయింట్. చూడండి 10.5 1 పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా చూడండి 24 వచ్చింది. అంటే మనకు కిస్తా భాగం అనేది పెరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మార్క్ అనేది మనం తక్కువ కట్ చేసుకోవాలి. చూడండి, మీరు ముందు కట్ చేసుకుంటే ఇది ఇబ్బంది అవుతున్నామో. చూడండి
ఇలా తక్కువ కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చేస్తాను ఇప్పుడు మార్క్ కోసం మీకు అర్థం కావడం కోసం. 9 వచ్చింది అంటే మనకు 10 ఇంచులు. ఇప్పుడు ఈ మార్క్ కూడా కొంచెం పైకి వేయండి. ఇది పెరిగినప్పుడు ఇది కూడా పెరగాలి కదా. చూడండి 10 వచ్చింది కదా, 9 వచ్చింది. చూడండి క్లియర్ చెప్తాను. ఇక్కడ ఎంత వచ్చింది? 9 ఇంచులు వచ్చింది. ఇక్కడ 1 ఇంచు మన బెల్ట్ కోసం పెరుగుతుంది 10 ఇంచులు తీసుకోండి. ఈ 10 ఇంచులు అనేది మళ్ళీ ఇలా షేప్ తీసుకుంటారండి. చూడండి ఇక్కడికి వచ్చేసరికి 23 వచ్చింది మనకు. 23 బావు కొంచెం కట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి ఇలా కటింగ్ చేస్తాను. ఒకసారి డ్రాయింగ్ అనేది వేసుకుందాం. ఇది మనకి ఈ భాగానికి ఈ భాగం కలవాలండి, ఎందుకంటే పావించి మనం బ్యాగ్లో పెంచాం కదా. మనకు పిస్తా రౌండ్ పెరిగినప్పుడు ఇది అనేది ముందు కట్ చేసుకోకపోతే మనకు తర్వాత కట్ చేసుకుని చాలా ఈజీగా ఉంటుంది. చూడండి నేను ఇప్పుడు కొంచెం పైకే కట్ చేస్తాను. ఇంకా నేను అందుకే ప్రతి వీడియోలో ఈ భాగం కట్ చేసుకోవద్దని అందుకే చెప్తానండి. చూడండి ఇప్పుడు దీన్ని కొలుద్దాం మనం. చూడండి పాయింట్ తక్కువ 9 అంటే 1 నుంచి మనం ఎక్కువ పెట్టాలి కదా. పాయింట్ తక్కువ 10. చూడండి మనకి 23 అనేది వచ్చింది. మనకు ఆటోమేటిక్గా ఒక 1 ఇంచ్ అనేది ఇక్కడ పెరుగుతుంది. అప్పుడు మనకు సీట్ రౌండ్ అనేది కిస్తా రౌండ్ అనేది 24 వస్తుంది. ఓకేనా. ఈ విధంగా మీరు కట్ చేసుకోండి. ఓకేనా. చూడండి ఇక్కడ పావించి మనం ఎందుకు తక్కువ చేశానంటే మనకు బ్యాక్లో కొంచెం ఇలా పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగినప్పుడు మనకు ముఖా లూజ్ కూడా 18 రావాలి కదా. ఇది ఆటోమేటిక్గా మనకి ఇంట్లో వచ్చేస్తుంది. ఈ షేప్ కొట్టేటప్పుడు ఒకేసారి ఇలా కొట్టొద్దండి. షేపు ఇలా పెరుగుతూ ఉంటుంది కొంచెం కొంచెం. ఇంకా పెద్ద పాయింట్లకు మనకి ఎక్కువ షేప్ వస్తుంది కాబట్టి అప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం ఇలా జరుపుకుంటూ కొట్టాలి. బ్యాక్లో లూజ్ కోసం కొంచెం అనేది తీసుకోవాలి. తొడ లూజ్ ఎక్కువైనప్పుడు తక్కువైనప్పుడు కానీ సెట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ కూడా ఖర్చుల గురించి మనం ఎక్స్ట్రా ఉంచుకోవాలి, ఎందుకంటే నడుము పెరిగినప్పుడు మనకు ఆ నడుము లూజ్ అది ఉపయోగపడుతుంది. ఇది ఫిక్స్ కట్ చేయొద్దు ఎప్పుడైనా సరే. కట్ చేసుకునేటప్పుడు కూడా మనకు స్ట్రైట్ ఉండేలాగా ఒక పాయింట్ బంధం పైన లేదు, మనకు నీట్నెస్ అనేది ఉండాలి. ఇది స్ట్రైట్ గా రావడం కోసం. చూడండి ఒకసారి మీకు కిస్తా రౌండ్ అనేది చెక్ చేస్తాను. 9 అంటే 1 నుంచి మనం పెంచుకోవాలి కాబట్టి 10. చూడండి ఈ మార్క్ నుంచి చూడండి 23 ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది మనకు. ఇది ఏం కాదు, ఒక పాయింట్లో మనకు తేడా వస్తాయేం కాదు. ఒక 1/2 ఇంచు 1/4 ఇంచులలో తేడా రావద్దు. ఓకేనా. ఇప్పుడు మనం ఇది మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే ఈ కర్వ్ ఎప్పుడైతే ఇక్కడ డౌన్ తిరుగుతుందో స్ట్రైట్గా ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ వేసుకొని ఇక్కడ పల్లాయి అనేది అటాచ్ చేయాలి. ఓకేనా. ఇది వచ్చేసి క్రాస్ పాకెట్ కదా. ఈ భాగం నుంచి మనకు 2 ఇంచులు ఇక్కడ మార్క్ వేసుకోండి. ఈ క్రాస్లో 7.5 సరిపోతుంది. ఎమ్మటే మార్క్ అనేది వేసుకోవాలండి, తర్వాత వేసుకుంటే అది జరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు ఇక్కడ మార్క్ వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం కిస్తాలో మార్క్ వరకు ఎప్పుడైనా ఈ మార్కు ఒక 3 పాయింట్లు అవుట్ సైడ్ వేసుకోండి. కుట్టేటప్పుడు కుట్టు మాత్రం దీని మీద రావాలి కాబట్టి అప్పుడు మనకు తొడ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా. మనం ఇక్కడ పెట్టి కుడితే కుట్టు అనేది ఇక్కడ వస్తుంది. బాటానికి ఇది మార్క్ వేసుకోండి. చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీరు ఈ విధంగా కట్ చేయండి, మీకు పర్ఫెక్ట్ వస్తుంది. కిస్తా రౌండ్ కూడా ఇంకా మీకు ఇంకో మరిన్ని వీడియోలో ఇంకా కొద్దిగా క్లియర్గా చెప్తాను. ఓకేనా.